కృతజ్ఞతార్పణల పండుగ 2 దినముల ఈ సభలలో తొలి దినానికి చేరువచ్చిన నా జత పనివారు, వేదిక మీద ఆసీనులై ఉన్న స్థానిక సంఘ కాపరికిని, అటులనే మిగతా సాటి తోటి దైవజనులందరికీ క్రీస్తు నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. చేరువచ్చిన స్థానికులకును, పరిసర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ఆత్మీయులందరికీ క్రీస్తు నామములో శుభాభివందనములు తెలియచేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యములోనికి వెళదాం. ధవలమైన మహాసింహాసనం మీద కూర్చున్న మా తండ్రి, నీ పాద పద్మములకు నా ప్రణామములు ప్రభు. మరలా సంవత్సరము తరువాత నీ పిల్లల మధ్యకు నన్ను తోడుకొనొచ్చావు. దీనుడను బలహీనుడను నీ పక్షమున నిలబడి లేఖనములెత్తి నీ పిల్లలకు బోధిస్తున్న నాకు మొదలుకుంటే వింటున్న నీ పిల్లలందరి ఆధ్యాత్మిక జీవితాలకు దోహదపడే అద్భుతమైన విజ్ఞాన సంగతులు వినిపించండి తండ్రి. ఈ భూయాత్ర ఏదో ఒక రోజు ఆగిపోతుంది. ఈ బ్రతుకు చక్రం ఏదో ఒక రోజు ఆగిపోతుంది. నాయనా, మా గుండె ఆగిన నాడు నిన్ను చేరుకోవలసిన వారం. నీ చెంతకు రావాలి అంటే ఈ భూమిపై మా బ్రతుకు ఎలా ఉండాలో ఈ కృతజ్ఞతల పండుగ తొలి దినాన నీ పిల్లలకు తొలి సందేశంగా మరలా అందిస్తుండగా నీ సహాయం అందించమని క్రీస్తు పేర ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన క్రీస్తు రక్తములో కడగబడిన దేవుని వారులారా, ఒకనాడు దేవుడు క్రీస్తుకు పూర్వం సుమారు 1400 సంవత్సరాల క్రితం యాకోబు సంతానానికి దేవుడు మోజెస్ లా అనగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ఎన్నో అర్పణలు తన సన్నిధికి తీసుకొని రమ్మని చెప్పాడు. ప్రథమ ఫలాలు తీసుకొని రమ్మాడు. పైరులో పండిన, భూమిలో పండిన ఫలాలు, అందులో ప్రథమ ఫలాలు తీసుకొని రండి అని చెప్పాడు. దశమ భాగం తీసుకొని రండి అని చెప్పాడు. నైవేద్యము తీసుకొని రండి నా సన్నిధికి అని చెప్పాడు. పానార్పణము తీసుకొని రండి నా సన్నిధికి అని కూడా చెప్పాడు. అంతేకాక గొర్రెలు, మేకలు, ఎడ్లు ఇవి నాకు దహన బలులుగా అర్పించండి అని దేవుడు చెప్పడం జరిగింది. ఇది పాత నిబంధన. ఇక యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఒక యూనివర్సల్ లా ఈ ప్రపంచంలో దేవుడు ప్రవేశపెట్టాడు. ప్రపంచ రాజ్యాంగం దేవుడు ఈ మానవ ప్రపంచానికి ఇచ్చాడు. అదే న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలోకి మనం వెళ్ళిన తర్వాత ఈ నిబంధనలో దేవుడు ఆరంభములో క్రీస్తు రక్తములో కడగబడిన 3000 మంది ప్రజలతో సంఘ స్థాపన జరిగింది. పెంతెకొస్తు పండుగ దినాన వాక్యముపై అవగాహన ఉన్న వారందరూ ఇది ఎరుగుదురు. పెంతెకొస్తు పండుగ దినమున యెరూషలేము నడిబొడ్డున 3000 మందితో సంఘ ఆరంభమైంది. ఆనాడు కానుకలు తీసుకురమ్మని చెప్పాడు. మీరు వర్ధిల్లిన కొలది కానుకలు తీసుకొని రండి అన్నాడు. చంద వేయండి అన్నాడు. ధారాళంగా ఇవ్వండి అని చెప్పాడు. ఇచ్చే విషయంలో
నాడు వారికున్న ఆస్తులు వాక్య విస్తరణ కోసం, అవి తొలి రోజులు గనక వాక్య విస్తరణ కోసం యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానమను ఈ సువార్త సర్వలోకములో ఫలించాలి గనక, సర్వలోకములోనికి వెళ్ళిపోవాలి గనక ఆనాడు ఆరంభ పరిశుద్ధులు చేసిన పనేంటంటే వారి దగ్గరున్న డబ్బులే కాదు కానుకల రూపంలో ఇచ్చింది, చందే కాదు, వారు సంపాదించుకున్న భూములు, చర అండ్ స్థిర ఆస్తులు. చర అంటే కదిలేవి, స్థిర అంటే కదలనివి అని అర్థం. మీకు తెలుసు, చదువుకున్నవారు అన్నారు ఇక్కడ. కదలని ఆస్తులు, కదిలే ఆస్తులు తీసుకొచ్చి వాటిని అమ్మేసి వాటి వెల తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. అంతేకాదండోయ్, వారు కట్టుకున్న ఇండ్లను కూడా అమ్మేసి సువార్త వ్యాప్తి కోసం మొదటి శతాబ్దంలో ఆనాటి క్రైస్తవులు ఇచ్చారన్న సంగతి మీకు అర్థం కావాలి. ఇక క్రొత్త నిబంధనలో మనము ఇవ్వవలసింది కానుకలేనా, మనం ఇవ్వవలసింది ఆస్తులేనా, మనం ఇవ్వవలసింది ఇండ్లేనా, మనం ఇవ్వవలసినది చందేనా అని అంటే, అంతేకాదు ఇంకో ప్రధానమైన కోరిక దేవుని మధ్యలో గూడు కట్టుకుంది. ఆ కోరిక ఏంటో ఈ రాత్రి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైన పౌలు గారు ఇటలీ దేశానికి క్యాపిటల్ సిటీ రోమ్, ఆ రోము నగరానికి తెర్తి అన్నటువంటి ఒక ఆయన చేత ఉత్తరము రాయించి పంపాడు. పౌలు గారు చెబితే ఆయన రాశాడు. అదే రోమపత్రిక అని మనం చదువుకుంటాం కదా, అపోస్తల కార్యముల తరువాత. ఆ రోమ పత్రికలో రోములో ఉన్నటువంటి క్రైస్తవులకు, అంతవరకు పౌలు గారు రోమ పట్టణానికి వెళ్ళలేదు. రోమ పత్రిక రాసే కాలం వరకు పౌలు గారు రోమ పట్టణానికి, ఇటలీకి వెళ్ళలేదు. ఏమండి, మరి అక్కడికి ఎవరు తీసుకెళ్లారు క్రిస్టియానిటీని, లేదా క్రైస్తవ్యం అనేది వాళ్ళకి ఎవరు అందించారు? క్రీస్తుని గూర్చిన వార్త వాళ్ళు ఎలా విన్నారు? ఆ ఇటలీ దేశానికి ఎలా వెళ్ళింది? పౌలు గారు వెళ్ళలేదు, పేతురు వెళ్ళలేదు, మిగతా కడమ అపోస్తులు వెళ్ళలేదు. ఎవరు తీసుకెళ్లారు అన్నప్పుడు, పెంతెకొస్తు పండుగ దినాన పేతురు ప్రసంగించాడు కదా, ఆ పెంతెకొస్తు పండుగ దినానికి ఆ రోములో ఉన్నటువంటి కొందరు ఆ పండుగకు వచ్చారు. పేతురు గారి ప్రసంగము విన్న వారిలో కొందరు రక్షింపబడి వాళ్ళే తీసుకొని వెళ్ళారు రోము నగరానికి క్రీస్తు యొక్క సువార్తను. అందుకే వాళ్ళకి రాస్తున్నాడు పౌలు గారు. ఏం రాస్తున్నాడో ఒకసారి మనం అందరం బైబిల్లోకి వెళ్ళి చాలా చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు సమయంలో చెప్పట్లేదు వాక్యం, ఆ సమయంలో చెప్తున్నాను. అందరూ నిద్రలోనికి జారుకునే సమయంలో చెప్తున్నాను. పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, ఎంతమంది వింటారో నాకు తెలియదు, ఎంతమంది నిద్రలోకి జారిపోతారో నాకు తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఈ వాక్యము వినటానికి రానివారు దురదృష్టవంతులని చెప్పాలి. ఇంకో విషయం చెప్తున్నాను, ఈరోజు వాక్యం వినటానికి వచ్చిన వారు రాని వారి కంటే వచ్చి నిద్రపోతున్నవారు మరీ దురదృష్టవంతులు అని చెప్పక తప్పలేదు. బహు జాగ్రత్తగా వినాలి. వాక్యము ఏ సమయములో చెప్పడానికి దైవజనుడు నిలబడిన ఆ సమయంలో వినటానికి అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఇది ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. ఏమండి, పౌలు గారు అర్ధరాత్రి వరకు బోధించాడు కదా, ప్రసంగించాడు, మీకు తెలుసు. అంటే అటువంటి అవకాశం నాకు వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. మంచిదండి, సుమారు 11 అవుతుంది. 11 గంటల ఈ సమయంలో వాక్యం చెప్పుటకు నా చేతిలో పెడితే అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయే టైం ఇది. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు పండుగ గనుక, సభలు గనుక 1 గంట లేట్ అయినా మీరందరూ వింటారని నేను నమ్ముతున్నాను. ఓకే, మంచిది. వెళదామండి. రోమీయులకు ఏమి ఇవ్వాలని దేవుడు రాయించాడో, దేవునికి అప్పగించవలసిన చివరి అర్పణ,
అదేంటో మనం బైబిల్లో చూస్తున్నాం. 12వ అధ్యాయం మొదటి వచనం. రోమీయులకు రాసిన పత్రిక అందరూ తెరవాలండి, ఎవ్వరు నిద్రభరణ పడకండి ప్లీజ్. అందరూ బైబిల్ తెరవండి. చదువు లేని వారు బహు జాగ్రత్తగా వినండి. చదువుకున్నవారు నేను చెబుతున్నది బైబిల్లో అలాగున్నవో లేవో చూసుకుంటూ వినండి. కాబట్టి సహోదరులారా అంటే ఎవరంటే క్రీస్తు రక్తములో కడగబడిన వారినే సహోదరులు అని అంటాం. మిగతా వారు సహోదరులు కాదండి, వాళ్ళు అన్యులు. వాళ్ళు సహోదరులు ఎవరవుతారంటే మనకి క్రీస్తు రక్తములో కడగబడిన వారు మన సహోదరులు అవుతారు. అది అంటున్నాడు పౌలు గారు, నా సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని యొక్క వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అని రాయబడింది. చూడండి, దేవుడు ఏమడుగుతున్నాడు క్రైస్తవుడిని? దేవుడు ఏమడుగుతున్నాడు విశ్వాసిని అనంటే, పరిశుద్ధమైన నీ శరీరం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన నీ శరీరం నా చేతిలో పెట్టు అంటున్నాడు దేవుడు. మై డియర్ సన్, గివ్ మీ యువర్ బాడీ. నా కుమారుడా, నీ శరీరం నాకు ఇవ్వు. నీ శరీరం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన శరీరమై ఉండాలి. కానుకలు వద్దా? కావాలి కానుకలు కూడా. ఆస్తులు వద్దా? ఇవ్వగలిగితే చందా ఏసేయ్. అర్పణలు తీసుకురా, కృతజ్ఞత అర్పణలు తీసుకురా. ఏం తీసుకొస్తావో తీసుకురా. అన్నిటికంటే ప్రధానమైనది ముందు నీ శరీరం నాకు ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నా వినండి, శరీరము దేవునికి ఇవ్వకుండా నువ్వు ఎన్నిచ్చినా దేవుడు వాటిని స్వీకరించడు. రాసుకోండి మీరు. మీ శరీరం ఫస్ట్ దేవునికి ఇవ్వాలి. ఆ శరీరం ఏమై ఉండాలంటే పరిశుద్ధమైనదై ఉండాలి. ఇది మేజర్ పాయింట్. పరలోకమందున్న దేవుడు నీ శరీరం ఎలా ఉండాలంటే నా చేతికిచ్చే ముందు పరిశుద్ధమైన శరీరమై ఉండాలి. పరిశుద్ధమైన శరీరమై నా చేతికిస్తే అది నాకు అనుకూలమైన అర్పణ. ఆ అర్పణే నాకు యుక్తమైన అర్పణ, మీకు యుక్తమైన సేవ అంటున్నాడు. ఏమండి, శరీరం పరిశుద్ధంగా లేకుండా నువ్వు ఈ చేతులతో కానుకలు తెచ్చిన, లాస్ట్ ఇయర్ చెప్పాను కదా, గజ్జి చేయితో లడ్డిస్తే ఎవడైనా తింటాడా? చెప్పాలి మీరు. మీ ఊర్లో ఎవరైనా తింటారేమో కానీ దేవుడు తిండు. దేహం అపవిత్రంగా పెట్టుకొని నీవు కానుకలు ఇచ్చిన దేవుడు అంగీకరించుడు. దేహం అపవిత్రంగా పెట్టుకొని నువ్వు ఇక్కడ వచ్చి పాట పాడినా నీ పాట ప్రజలు వింటారు కానీ దేవుడు చెవులు మూసుకుంటాడు. ఆ సంగతి నీకు తెలుసా? నీవేం పాడుతావు? పరలోకంలో మహాగాయకులు ఉన్నారు. స్వర్గంలో ఎస్పి బాలు పాడితేనే పొంగిపోయాం, సుశీల పాడితేనే పొంగిపోయాం, ఘంటసాల పాడితేనే పొంగిపోయాం. అంతకంటే మహాగాయకులు, పరమ గాయకులు స్వర్గంలో పరలోకం ఊగెంతగా, పరలోకపు పునాదులు కదిలెంతగా పాడగలగా మహాగాయకులు స్వర్గంలో ఉన్నారు. ఆయన పొగడతలకి పడిపోయేవాడు దేవుడు కాడు, పాటకి పొంగిపోయేవాడు కాదు దేవుడు. పొంగుతాడు ఎప్పుడు? నీవు పవిత్రంగా ఉండి పాడితే. అపవిత్రంగా శరీరం పెట్టుకొని నువ్వు కానుకలు ఇచ్చినా, అపవిత్రంగా శరీరం పెట్టుకొని దేవునికి ఇవ్వకుండా, ఏమండి నువ్వు పాట పాడినా, ప్రార్థన చేసినా,
బైబిల్ చదివినా, నా వల్లే నిలబడి బల్లగుద్ది బోధ చేసినా దేవుడు నన్ను కూడా స్వీకరించాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే వేదిక మీద కూర్చునే వరకు మేము గొప్పవాళ్ళమని కాదు. ఇక్కడ కూర్చున్న, వేదిక మీద కూర్చున్న వారి కంటే కింద కూర్చున్న వారే పవిత్రులుగా ఉండొచ్చేమో దేవునికి. కాకపోతే బైబిల్ విద్యాభ్యాసం చేశాం కాబట్టి వేదిక మీద కూర్చున్నాం అంతే. సేవకులుగా ప్రకటిస్తున్నాం కాబట్టి నిలబడ్డాం పైన, అంతే, పైన కూర్చున్నాం అంతే. కానీ మేము ఎక్కువ మీరు తక్కువ కాదు సుమా. విశ్వాసికి ఎంతో బోధకుడికి అంతే దేవుని దృష్టిలో. నేనైతే ఎదుటి వాళ్ళకి ఏం చెప్పాలని ఆలోచించానండి. ముందు నేను ఎలా ఉన్నానో ఆలోచించుకుంటాను, నా తర్వాత నెక్స్ట్ ప్రజల్లోకి వెళ్ళాలి. నేను ఈ వాక్యమునకు ఎలిజిబులా, అలాగైతే నెక్స్ట్ వాళ్ళకి చెప్పాలి. లేదంటే ఖచ్చితంగా క్షమాపణ కోరుకునే మళ్ళీ దాని ప్రకారం కదులుతూ ప్రకటించడానికి సిద్ధపడే మనసున్న వ్యక్తిని నేను. నా మనసు దేవుడికి తెలుసు, మీకు తెలియకపోవచ్చు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ శరీరమును పరిశుద్ధమైన శరీరముగా దేవునికి అర్పించాలి అంటున్నాడు. పరిశుద్ధమైన శరీరం ఎందుకన్నాడబ్బా ఈ మాట అనుకున్నాను. పరిశుద్ధమైన శరీరం దేవునికి ఇవ్వాలట. శరీరం పరిశుద్ధంగా ఉంచుకోవడం సాధ్యమవుతుందా? మీరు చెప్పండి, మీరు చెప్పాలి నాకు. శరీరం పరిశుద్ధంగా ఉంచుకోవడం సాధ్యమవుతుందా? పరిశుద్ధమైన శరీరాన్ని దేవునికి ఇవ్వాలని దేవుడు అడుగుతున్నాడు కదా. మీ శరీరం పరిశుద్ధంగా ఉంచుకోండి, ఆ పరిశుద్ధమైన శరీరాన్ని నాకు అప్పగించండి, సమర్పించండి. అదే నాకు ఇష్టమైన అనుకూలమైన అర్పణలో పెద్ద అర్పణ అంటున్నాడు తండ్రి. గుడ్. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, పరిశుద్ధంగా దేహాన్ని ఉంచుకోవాలంటే దమ్ముండాలి మనిషికి. కన్నులు తెరిస్తే ఆకర్షణలే, కన్నులు మూసినా ఆకర్షణలే, రోడెక్కితే ఆకర్షణలే, ఎక్కడ జనసాంద్రంలోనికి వెళ్ళితే ఎక్కడికి వెళ్ళినా ఆకర్షణలే. నలువైపులా ప్రపంచంలో ఏ మూలకెక్కి ఏ మూలకేగినా, ఏ దేశం ఎగినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా శరీరం ఏం చేస్తుంది చెప్పండి? శరీరం, నువ్వు పరిశుద్ధంగా ఉండాలనుకుంటావు, కానీ శరీరం పరిశుద్ధంగా ఉండనివ్వదు. ఈ సీక్రెట్ తెలియాలి మనకి. ఏం చేస్తుంది శరీరం? చదవండి, బైబిల్లో రాయించాడు. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు టర్కీ దేశంలో ఉంటుంది గలతీ. ఆ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవైతే, విశ్వాసులారా, క్రైస్తవులారా, మీరేమైతే చెయ్యాలనుకుంటున్నారో వాటిని మీరు చెయ్యకుందురు. దేవుని కోసం ఏమేమో చేయాలనుకుంటారు కదా. పిల్లలు స్కిట్ వేశారు, చాలా చక్కగా ఉంది, మీనింగ్ఫుల్ స్కిట్. అభినందిస్తున్నాను, చిన్నపిల్లలు చక్కగా వేశారు. ప్రారంభంలో దేవుని కోసం ఎన్నెన్నో చేస్తారండి. ప్రారంభంలో ఎన్నెన్నో చేస్తారు దేవుడి కోసం. ఏమేమో చేయాలనుకుంటారు, కానీ చేస్తారండి. అనుకున్నవి ఆశలు మాత్రమే, ఆశలన్నీ అడుగంటిపోయింటాయి. కలలు మాత్రమే, కలలు కళ్ళలయ్యింటాయి. నెరవేర్చేది ఎవరండి? చెప్తున్నాడు, ఆత్మకు శరీరానికి ఏముందట? విరోధం. బాగా వినాలి, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీరు
ఆత్మ విరోధం. ఎన్నో మార్లు వినింటారు, మళ్ళీ వినండి. కొత్త కొత్త సంగతులు లేపుతాను ఇక్కడ. మీకు చాలా జాగ్రత్తగా వినాలి ఇప్పుడు మీరు. ఎందుకంటే బైబుల్ అంటే ఒక మహాసముద్రం. ఎన్నిసార్లు చదివినా అర్థం కాని విషయాలు ఇంకా ఎన్నో ఉంటాయి. త్రవ్వే కొద్దీ బావిలో నీరు ఊరుతుంటాయి కదా, శలము త్రవ్వే కొద్దీ ఊరుతూ ఉంటాయి కదా. బైబుల్ అంటే ఒక జీవ జలపు ఊట. దీన్ని త్రవ్వేవారు కావాలి. ఓకే, ఆత్మకు శరీరానికి ఒకదానికి ఒకటి ఇవి విరోధముగా ఉన్నాయి. బి కేర్ఫుల్ అంటున్నాడు దేవుడు. జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఎవరు సమాధానం చెప్తారో చూస్తాను. శరీరమునకును ఆత్మకును విరోధం అన్నాడు కదా. శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఇది తెలియాలి మనకి. శరీరానికి ఆత్మకి ఏముందట, విరోధం లేదా వైరం ఉందట. ఇంతకు శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఈ తేడా తెలియాలి మనకి. బైబిల్ చదువుకుంటూ పోవడం కాదు, పేపర్ చదివినట్టు. బైబిల్ న్యూస్ పేపర్ చదివినట్టు చదవకూడదు. బైబిల్ కవిత్వం చదివినట్టు చదవకూడదు. బైబిల్ లోకములో ఉన్న పాఠ్య పుస్తకాలు చదివినట్టు చదవకూడదు. బైబిల్ ఓ ప్రత్యేకమైన గ్రంథం. బైబిల్ మానవ మెదడులో నుండి వచ్చినది కాదు. బైబిల్ మానవ ఆలోచనలలో నుండి వచ్చినది కాదు. సాక్షాత్ ముల్లోకాల సృష్టికర్త సర్వేశ్వరుని మదిలో నుండి ఆవిర్భవించింది. సర్వేశ్వరుని నోటిలో నుండి జాలువారింది. ఒక్కొక్క మాట 66 పుస్తకాల్లో సువర్ణ అక్షరాలై మెరుస్తున్న ఈ మాటలు నీకు అర్థం కావాలంటే ఆయన తలంపులు మీ తలంపుల వంటివి నా తలంపులు కావు. నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. ఒకవేళ నా తలంపులు మీరు తెలుసుకోవాలనుకుంటే నా తలంపులు ఎంత ఎత్తులో ఉన్నాయి తెలుసా? భూమికి పైన ఆకాశం ఎంత ఎత్తుందో అంతెత్తులో ఉన్నాయి నా తలంపులు. నా తలంపులు మీకు అర్థం కావాలంటే మీ తలంపులు అంత ఎత్తుకి ఎదగాలి అన్నాడు. లోతుకి వెళ్తారా? లోతులో ఎంత ఉందో తెలుసా? పాతాళం అన్నది ఎంత లోతుందో అంత లోతుల్లో ఉన్నాయి నా తలంపులు. అవి మీకు అర్థం కావాలంటే మీరు చాలా కష్టపడాలంటాడు దేవుడు. మెదడికి పదును పెట్టాలి, దివారాత్రులు ధ్యానించాలి, వెంట్రుకలు పిక్కోవాలి. అర్థం కాక ఏమనుకుంటున్నారో బైబుల్ అంటే మామూలుగా లేదు. బైబుల్ అంటే దేవుడు అంటే 3 అక్షరాలు అనుకుంటున్నారేమో. మనస్సు అంటే 3 అక్షరాలు అనుకుంటున్నారేమో. నరాలు చితికిపోతాయి లోపల, చిన్న చిన్న నరాలు మెదడులో. నువ్వు అర్థం చేసుకుంటే అంత డెప్త్లోకి వెళ్ళాలి మనం. బైబుల్ అంత గొప్ప పుస్తకం. విలువ తెలియని వాడు తల కింద పెట్టుకొని పడుకుంటాడు, విలువ తెలిసిన వాడు తలకెక్కించుకుంటాడు. విలువ తెలియని వాడు చేత పట్టుకుంటాడు బైబిల్ని, విలువ తెలియని వాడు పట్టు సాధిస్తాడు బైబిల్ని. బైబిల్ విలువ తెలియని వాడు ఇంట్లో పెట్టుకుంటాడు, బైబిల్ విలువ తెలిసిన వాడు ఒంట్లోకి చేర్చుకుంటాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించండి. రైట్. ప్రశ్న ఏంటంటే, ఆత్మకు శరీరమునకు విరోధముగా ఒకదానికి ఒకటిది విరోధముగా వ్యతిరేకముగా ఉన్నదని చెప్తున్నాడు కదా. ఇక్కడ ఆత్మ ఎవరు, శరీరం ఎవరు చెప్పాలి నాకు. చెప్పు నాన్న. వెరీ వెరీ గుడ్. గ్రాండ్ క్లాప్స్ అందరికి, బిగ్ గ్రాండ్ క్లాప్స్ ప్లీజ్. గట్టి కొట్టాలి తమ్ముడి కోసం చప్పట్లో. ఆత్మ అంటే అక్కడ నరుని ఆత్మ కాదో, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు పంపించిన ఆత్మ. నరుని ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. ఏ ఆత్మకు విరోధం శరీరం అంటే పరిశుద్ధాత్మకు విరోధం శరీరం. ఇప్పుడు ఈ శరీరం ఏం చేస్తుంది తెలుసా? చదవండి ఇప్పుడు ఏం చేస్తుందో ఈ శరీరం ఏం చేస్తుందో మీకు తెలియాలి. ఇప్పుడు రండి, పేతురు గారు రాసిన మొదటి పత్రికలోకి రండి ఇప్పుడు. ఎందుకంటే కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చెను అంటాడు ప్రవక్త యెషయా గారు.
అందుచేత అన్ని సందర్భాలను ఒక దగ్గరికి తీసుకుంటే సారాంశం బయటకు వస్తుంది. ఏమండి, చెరుకు రసాన్ని తాగారు కదా, చెరుకులు తీసుకొచ్చి మిషన్లో పెడితే ఆ రసం తాగితే ఎంత టేస్ట్. గ్రేప్స్ తీసుకొచ్చి ఏంటంటే మిక్సీలో పడితే ఆ జ్యూస్ ఎంత టేస్ట్ అండి. అక్షరాలు ఈ బైబిల్ అనేది ఒక జీవ వృక్ష ఫలం అండి. ఈ ఫలం పిండితే వచ్చే సారాన్ని ఆలోచించాలి మనం. ఓకే, చదువుదాం. ఎంతటి అద్భుతమైన మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. అందరూ తెరవాలి ఇప్పుడు మీరు. 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా మీరు పరదేశులురా. పేతురు ఎవరికి రాస్తున్నాడు? యెరూషలేములో ఉన్నాడు పేతురు. యెరూషలేములో ఉండి స్టెఫెన్ విషయమై రాళ్లతో కొట్టి చంపుతుంటే స్టెఫెన్ని ఆనాడు క్రైస్తవులు భయపడి మమ్మల్ని కూడా చంపుతారని యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి అన్య దేశాలకు చెదిరిపోయారు. వారికి రాస్తున్నాడు పీటర్. 2 లెటర్స్, 2 పత్రికలు రాశాడు. చెప్తున్నాడు మొదటి పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులు అంటే వేరే దేశస్తులని కాదు. అక్కడ మీ దేశం ఇశ్రాయేల్ దేశం కదా, మీ దేశం యూదయా దేశం కదా, మీరు ఆ దేశంలోకి వెళ్ళిపోయారు కదా. పరదేశులు మీరు జాగ్రత్త అనట్లేదు. అసలు మీ జీవితమే పరదేశంలోనికి వచ్చింది. మీరు పరదేశులు. ఆ దేశమైనా ఈ దేశమైనా ఏ దేశమైనా యాత్రికులు మనం, పరదేశులం మనం అని చెప్తున్నాడు అక్కడ. పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరేచ్ఛలను విసర్జించి. చాలండి. దేనికి విరోధంగా పోరాడుతుందట? ఏది? ఆత్మకు విరోధముగా పోరాడుతున్న శరీరేచ్ఛలు, శరీర ఆశలు. ఆత్మకు విరోధంగా ఏం చెప్తున్నాయంటే ఇవి? ఏ ఆత్మకు? అది అర్థం కావాలి మీకు. ఏ ఆత్మకు? పరిశుద్ధాత్మకు విరోధముగా శరీరేచ్ఛలు ఏమైపోయినాయి చెప్పండి? పోరాడుతున్నాయట శరీరాశలు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? బాప్తిస్మం తీసుకున్న, క్రీస్తు రక్తములో కడగబడిన, క్రీస్తుని ధరించిన క్రైస్తవ జనాంగానికి పీటర్ చెప్తున్నాడు, జాగ్రత్తరా. ధరించుకున్న శరీరం ఉందే అది మంచిది కాదు. శరీరమందు మంచిదేదియు లేదు. చెయ్యవలసిన మంచి మేలు చెయ్యక చెయ్యరాని కీడు చేయిస్తుందట శరీరం. ఏది? శరీరం. పౌలు గారు కూడా చెప్తున్నారు, బాగా వినాలి. దేవుని పిల్లలారా, ఇప్పుడు రండి బైబిల్లోకి. మళ్ళీ మరొక పత్రికలోకి రండి. రోమపత్రిక 6వ అధ్యాయము. రోమపత్రిక 6వ అధ్యాయము చదువుదాం. 12వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో మళ్ళీ రోములో ఉన్న క్రైస్తవులకు చెప్తున్నాడు పౌలు గారు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనీయకండి. ఎవరికిది? బాప్తిసం తీసుకున్న వారికి. దేనికి లోనైందంట శరీరం? అందరు చెప్పాలి నాకు. దేనికి లోనైందంట శరీరం? చావునకు లోనైపోయింది శరీరం. బాగా వినాలి. చావునకు లోనైంది శరీరం. ఎప్పుడు? ఎక్కడ చావునకు లోనైంది అని మనం ఆలోచన చేయగలిగితే 11వ వచనం ఇప్పుడు చదవండి మళ్ళీ. అటువలే మీరును పాపము విషయమై, ఇక్కడ వినండి, పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ 2 కనపడుతున్నాయి మనకి. ఒకటి మృతు, మరొకటి సజీవం. ఏది చచ్చింది, ఏది బతికింది చెప్పండి? ఏది చచ్చింది? ఏది చచ్చింది? మృతులుగాను, పాపము విషయమై మృతులు అన్నాడు.
పాపము విషయమై ఏది మృతమైంది, దేవుని విషయమై ఏది బతికింది? శరీరం పాపము విషయమై చచ్చిపోయింది అని అర్థం. ఆత్మ దేవుని విషయమై బతికింది బాప్తిసం తీసుకున్న తర్వాత. శరీరం ఏమో చచ్చింది, ఆత్మ ఏమో బతికింది. అందుకే చావునకు లోనైన శరీరం. దేనికి లోనైంది శరీరం? చావునకు లోనయింది. చచ్చిపోయి ఏ విషయంలో లోనై చచ్చింది? పాపము విషయమై చచ్చింది శరీరం. లోపల ఆత్మ బతికింది. నీ ఆత్మ బతికింది. ఆత్మ బతికింది, శరీరం చచ్చింది. చచ్చిన ఈ శరీరమందు, చావునకు లోనైన ఈ శరీరమందు పాపము ఏలనెయ్యకండి. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను. పాపము విషయమై శరీరం చచ్చింది అంటున్నాడు కదా, బాగా వినండి. నా ప్రశ్న ఏంటంటే, బాప్తిస్మం తీసుకున్న తర్వాత శరీర కోరికలన్నీ చచ్చాయా, పాపం మాత్రమే కడగబడిందా? చెప్పాలి నాకు. బాప్తిస్మం తీసుకున్నాం కదా, బాప్తిస్మం తీసుకున్న మనకి మన శరీర కోరికలు చచ్చాయా లేక పాపము కడగబడిందా? చెప్పాలి నాకు. కోరికలు చచ్చాయా, పాపము కడగబడిందా? గట్టిగా సార్ చెప్పండి సార్. కోరికలు చచ్చాయా, పాపము కడగబడిందా? అది పాయింట్. అర్థమైందా? బాగా వినండి. బాప్తిస్మంతో ఏం జరిగిందంటే, నీవంతవరకు చేసిన పాపం, ఈ దేహముతో అంతవరకు చేసిన పాపం, ఈ దేహాన్ని ఏలిన పాపం ఏమైందంటే కడగబడింది. దేహము పాపం, దేహానికంటిన, ఆత్మకంటిన, దేహానికంటిన, మనసు కంటిన పాపం ఏమైందంటే కడగబడింది. కోరికలు చెప్పండి, కోరికలు అలాగే ఉన్నాయి. కాకపోతే ఆ రోజు నువ్వేమన్నావు? ఇక నుంచి నేను మరణం వరకు నమ్మకంగా బతుకుతాను, పాపం చెయ్యను అని ఆనాడు శరీరాన్ని చావునకు లోను చేసావు కదా. చావునకు లోనైన మీ శరీరం అంటే, నేనిక నా శరీరంతో పాపం చెయ్యను, నా శరీరం చచ్చినట్టే లెక్క అన్నావు. అదే కదా, అదే కదా. శరీరం చచ్చింది, ఆత్మ బ్రతికింది. బాగా వినండి. ఇప్పుడు ఇక్కడ వినండి. శరీరంలోని కోరికలు చావలా, పాపం మాత్రమే కడగబడింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలో తెలుసా? శరీరంలో కోరికలు ఉన్నాయా? చెప్పండి. బాప్తిస్మం తీసుకున్న వారు చేతులు ఎత్తండి, ఏమనుకోకుండా. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి ప్లీజ్. ఓకే, ఈ సంవత్సరం తీసుకున్న వారు ఉంటారు, 5 సంవత్సరాల క్రితం తీసుకున్న వారు ఉంటారు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం తీసుకున్న వారు ఇక్కడ ఉంటారు కదా. అయితే బాప్తిస్మం తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు శరీర కోరికలు మీ శరీరంలో పుడుతున్నాయా, పుట్టట్లేదా? యథార్థంగా చెప్పండి. మోహపు చూపులు వస్తున్నాయా? చెడ్డ తలంపులు పుడుతున్నాయా తలలో? రాకూడని తలంపులు పుడుతున్నాయా? చెప్పండి. వస్తున్నాయా? వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి తెలుసా? శరీరం యొక్క కోరికలు చావలా, పాపం మాత్రమే కడగబడింది. అయితే శరీర కోరికలు పుడతాయా? పుడతాయి. జాగ్రత్త. అయితే ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? శరీర కోరికలను మనం ఏం చేయాలంటే, ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వారు ఇక్కడ ఉన్నారు కదా, శరీరం ఆత్మను జయించిందా, ఆత్మ శరీరమును జయించిందా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మనం అంతా, ఒక్కసారి గుండె మీద చేసుకుందాం. మన శరీరాన్ని
పరిశుద్ధాత్మ జయించిందా, లేక పరిశుద్ధాత్మనే శరీరం జయించిందా? సిగ్గుచేటు కదండి, తల దించుకునే పరిస్థితి కదండి. పరిశుద్ధాత్మనే శరీరం జయించి పాపం చేపిస్తుందా? ఏమనుకుంటున్నారు మీరు? శరీరం అంటే ఇది ఓ భయంకరమైన మారణాయుధం. నీ శరీరం అంటే ఏమనుకుంటున్నావు? నిలువుటద్దం దగ్గరికి వెళ్ళి పొంగిపోతున్నావేమో, నా ముక్కు కొటారేసినట్టుందని, నేను ఎర్రగా ఉన్నానని, నేను ఆజాని బావుడనని, నా పలువరస కత్తెర వేయబడినట్టు ఉందని, నా పెదాలు తొండపండులా ఉన్నాయని లిఫ్ట్కి పెట్టుకుని మురిసిపోతున్నావేం కదా. హై బ్రోస్ వేసుకుని పొంగిపోతున్నావా? వెంట్రుకలకి కలర్ వేసుకొని పొంగిపోతున్నావా నాయనా? నీవు మిసాల కలర్ వేసుకొని ఆహా 50 ఏండ్లైనా ఎంత నల్లగా ఉన్నాయి మిసాలని పొంగిపోతున్నావు. 5 రూపాయల బిల్లు ఎంత మేకప్ వేసుకొని ఎంత అందంగా ఉన్నాను అనుకుంటున్నావు అద్దం దగ్గర నిలబడి. ఆలోచించండి. శరీరం నిన్ను జయించిందా లేదా పరిశుద్ధాత్మని జయించిందా? పరిశుద్ధాత్మనే శరీరమును జయించిందా? ఆత్మ శరీరాన్ని జయించిందా? శరీరాన్ని ఆత్మ జయించిందా? ఎవరు ఎవరిని జయించారో ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే యేసుప్రభు చెప్పాడు. ఒకసారి చూద్దామా రండి, యోహాను సువార్త. ఇప్పుడు శరీరం ఆత్మను జయించిందా, ఆత్మ శరీరమును జయించిందా అన్నది తెలియాలి కదండి. ఇప్పుడు రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం అందరు తెరవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనము. అందుకు యేసు, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనము. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడైపోయాడు. మీతో పాపం చేసాడు అనుకోండి, దేనికి దాసుడైపోయినట్టు? గట్టిగా, పాపానికి దాసుడైపోయినట్టు. పాపం చేయించేది ఏది చెప్పాలి నాకో? పాపము చేయించేది ఆత్మనా శరీరమా? ఈ క్లారిటీ ఉండాలి మనకి. శరీరం. ఒకవేళ నువ్వు పాపం చేశావో పాపానికి నీవు దాసుడవు. అంటే శరీరం నిన్ను జయించిందని, నీ ఆత్మని జయించిందని, లేదా పరిశుద్ధాత్మని కూడా జయించేసింది అని అంతరర్థం. అంటే ఇదే మాట పౌలు గారు రోమీయులకు రాశాడు. ఒకసారి రోమపత్రికలోకి వెళ్ళొద్దాం. 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి. 6వ అధ్యాయము. బైబిల్ పండితులారా జాగ్రత్తగా వినండి, పరలోకానికి వెళ్ళాలనుకుంటున్న వారులారా జాగ్రత్తగా వినండి. 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయం 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తము, పాపమునకే గాని నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే మీరు దాసులగుదురని మీరు ఎరుగరా. ఈ వచనం అర్థమైందా? అర్థమవుతుందా ఈ వచనం? దేనికి మీరు లోబడతారో దానికే మీరు దాసులు. శరీరమునక పరిశుద్ధాత్మక. పరిశుద్ధాత్మకు లోబడితే పరిశుద్ధాత్మకు దాసులు. శరీరానికి లోబడితే శరీరానికే దాసులు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవరిని జయిస్తున్నారు? ప్రస్తుతం ఇక్కడ కూర్చున్న మనందరికి శరీరాలు ఉన్నాయి కదా. మన శరీరాలు మనల్ని, మనలోని పరిశుద్ధాత్మని జయించి పాపమేలుతున్నాయా, లేదంటే శరీరాన్నే పరిశుద్ధాత్మ ఏలుతున్నాడా? ఇది మనకు అర్థం కావాలి. ఏమండి, దేనికి మనం లోబడతామో దానికి మనం దాసులమైపోతాం. ఏమండి,
శరీరం ఓడిపోతే ఆత్మకి దాసుడైపోతాడు. ఆత్మ ఓడిపోతే శరీరం రాజుగా ఏలక తప్పదు. ఇప్పుడు చరిత్రలో బిఫోర్ క్రైస్ట్ హిస్టరీ మనం స్టడీ చేస్తే, క్రీస్తుకు పూర్వం ప్రపంచ చరిత్రను చదివితే, ఏ రాజ్యం మీదకైనా ఏ రాజైనా వచ్చాడంటే సైన్యంతో, ఆ రాజ్యాన్ని జయించాడంటే ఆ రాజ్యం ఆయనకి కప్పం చెల్లించాలి, లేదా ఆ రాజ్యం ఆయనకి దాసులుగా మారవలసిందే. రైటా? చరిత్ర చదువుకున్నారు కదా, చదువుకున్న పిల్లలు ఉన్నారు కదమ్మా, మీకు చరిత్ర తెలుసు కదా. ఏమండి, ఏ దేశాన్ని గెలిస్తే ఆ రాజు క్రిందికి వెళ్ళిపోతుంది ఆ దేశం. అంతెందుకండి, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు కదా, 200 సంవత్సరాలు పాలించారండి మన దేశాన్ని. వాళ్ళకు దాసులైపోయామండి భారతీయులంతా. వినండి, అంటే వాళ్ళు జయిస్తే వారికి దాసులం, మనం జయిస్తే వారు మనకు దాసులం. ఇది మీకు అర్థమైతే దేవుడు అదే చెప్తున్నాడు. శరీరాన్ని ఆత్మ జయిస్తే ఆత్మ శరీరానికి దాసుడు, శరీరం ఆత్మను జయిస్తే, ఆత్మ శరీరాన్ని జయిస్తే శరీరము ఆత్మకి దాసుడు అని చెప్పొచ్చు. దానికి పేతురు గారు చెప్తున్నారు చక్కటి సమాధానం. చదువుదాం ఒకసారి. పేతురు పత్రికలోకి రండి, రెండవ పత్రికలోకి రండి. రెండవ అధ్యాయం 19వ వచనం. రెండవ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రమిత్తుమని చెప్పుదురు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడగును. ఇక్కడ జాగ్రత్తగా వినండి సుమా. ఇక్కడ ఆత్మకి దాసుడు అనగానే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మనిషి ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, వీరిద్దరి మధ్య శరీరం ఉంది. ఈ తేడా మీకు తెలియాలి. కొంచెం క్లారిటీ ఇస్తాను, ఇక్కడ వినండి. మనిషి ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, శరీరం ఉంది. ఇప్పుడు ఆత్మ శరీరాన్ని జయిస్తే ఈ శరీరం పరిశుద్ధాత్మకు దాసిగా పడిపోతుంది. ఒకవేళ ఆత్మకు చోటు లేకుండా శరీరముదే పెత్తనమైంది అనుకోండి, దీని చెయ్యే పై చెయ్యి అయింది అనుకోండి, ఇప్పుడు మన ఆత్మ ఈ శరీరానికి బానిస అయిపోతుంది. మన ఆత్మ సుమా, పరిశుద్ధాత్మ దగ్గర తీసుకురాకండి వాళ్ళు. ఇక్కడ అర్థమైందా? మన ఆత్మ ఈ శరీరానికి బానిస అయిపోతుంది, మన ఆత్మ ఈ శరీరానికి దాసి అయిపోతుంది. ఎందుకంటే శరీరం నడిపేది ఆత్మ. నరుని ఆత్మ శరీరాన్ని నడుపుతుంది, శరీరాన్ని కదిలిస్తుంది. ఇప్పుడు ఈ శరీరంలో 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మ, బాప్తిసం తర్వాత పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నీవున్నావు, మన నరుడని ఆత్మ ఉంది. ఈ 2 ఆత్మల మధ్య శరీరం ఉంది. ఇప్పుడు ఈ శరీరాన్ని నువ్వు జయిస్తే పరిశుద్ధాత్మకు దాసుడు అయిపోతుంది. ఒకవేళ శరీరమే నిన్ను జయించింది అనుకోండి, నీ ఆత్మ శరీరానికి దైస్ అయిపోతుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. చదవండి ఒకసారి మళ్ళీ ఆ మాట. ఒకడు తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రమును ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో వాడు దానికి దాసుడైపోతాడు. ఇప్పుడు చెప్పండి, మనము పరిశుద్ధాత్మకు దాసులమా, శరీరానికి దాసులమా? ప్లీజ్ స్పీక్ టు మీ, ప్లీజ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మాట్లాడండి నాతో. ఎవరికి మనం దాసులం? మీ ఆధ్యాత్మిక కండిషన్ ఎలా ఉంది? డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదండి, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది సార్ అంటారు కదండి. మరి ఆధ్యాత్మిక రోగం కూడా ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి కదా. మరి యువర్ కండిషన్, మై కండిషన్ ఎలా ఉంది? హౌ టు యువర్ హెల్త్ కండిషన్, స్పిరిచువల్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఆత్మ సంబంధమైన నీ యొక్క కండిషన్, నీ రోగం ఏ విధంగా, ఏ స్థాయిలో ఉంది? మళ్ళీ చెప్తున్నాను,
చింత చచ్చినా పులుపు చావదంటారు. బాప్తీసంతో పాపం కడగబడింది కానీ శరీరంలో కోరికలు చావలా. వాటిని మనం ఏం చేస్తూ ఉండాలి తెలుసా? ఎప్పుడు ఇవేం చేస్తున్నాయి తెలుసా? మనతో యుద్ధం చేస్తూనే ఉంటాయి. ఎప్పుడు చేస్తుంటాయి చెప్పండి? ఎప్పుడు చేస్తుంటాయి? శరీరంలో అవయవాలు ఉన్నాయి కదండి, శరీరంలో కోరికలు పుడుతున్నాయి కదండి, ఇచ్చలు పుడుతున్నాయి కదా. ఈ శరీర కోరికలు ఎప్పుడు పుడతాయండి? పగల, ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రా? ఎప్పుడు? మేలుకున్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు? చెప్పాలి నాకు కొంచెం. ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఇక్కడ మేలుకొని ఉన్నప్పుడా, నిద్రలో ఉన్నప్పుడా? చెప్పాలి. ఎందుకంటే మనిషి మేలుకొని ఉంటాడు, 8 గంటలు, 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలంటారు కదండి నిపుణులు, వైద్య నిపుణులు. రైట్, జాగ్రత్తగా వినండి. మేలుకొని ఉన్నప్పుడు శరీరం మనల్ని అపవిత్రం చేయటానికి లేదా శరీరానికి కల్మషం అంటించుకోవటానికి ఈ శరీరంలోని కోరికలు పగటి వేళ మనతో పోరాటం చేస్తాయా, రాత్రి వేళ పోరాటం చేస్తాయా? చెప్పాలి నాకు. పగలా, రాత్రా, మేలుకున్నప్పుడా, నిద్రపోతున్నప్పుడు? చెప్పండి, ఏమన్నారు? ఏంటి అర్థం కాలేదా బైబులు? అర్థం కావాలి బైబులు. అర్థం కాకపోతే ఎక్కలేవు పరలోకానికి. చర్చి మెట్లెక్తవేమో నువ్వు. ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరపు స్టెప్స్ ఎక్కుతావేమో నువ్వు. స్వర్గలోకపు స్టెప్స్ ఎక్కలేవు నువ్వు. హెవెన్లీ స్టెప్స్ ఎక్కలేవు నువ్వు. పరలోకం ఎక్కలేవు. చెప్పండి, ఎప్పుడు? రాత్రి, పగల, మేలుకున్నప్పుడా, నిద్రపోతున్నప్పుడా? ఇవ్వండి, 24 hours అండి, డే అండ్ నైట్. కళ్ళు తెరిస్తే కోరికలే, కళ్ళు మూస్తే కూడా కోరికలే. అదేంటన్నా, నిద్రలో ఉన్నవాడు పాపం ఎలా చేస్తాడు అనుకుంటున్నారా? నిద్రలో ఏమొస్తాయి చెప్పండి? కళలు వస్తాయి. కళలలో కూడా నీ శరీరం కల్మషం అంటుతుంది తెలుసా? మీకు ఎప్పుడైనా ఆలోచించారా ఈ సీక్రెట్? కళ్ళు తెరిచినా కల్మషమే, కళ్ళు మూసినా. ఇంటికి చదువుకోండి. ఇప్పుడు అన్నీ చెప్పడానికి సమయం లేదులేండి, ఆ సమయంలో మాట్లాడుతున్నాను నేను. నాకు 9 గంటలకు ఇచ్చేది ఉండే, కథ వేరుండే. 11 గంటలకు ఇచ్చారు కనుక ఇంక షార్ట్లో ముగించేస్తున్న. జాగ్రత్తగా వినండి, త్వరలోనే ముగింపు పలుకుతున్నాను. ఓకే, యూదా పత్రిక 1:8. ఇప్పుడు చదవకండి, రాసుకోండి అంతే. రాత్రి కూడా పాపము జరుగుతుందా? రాత్రి కూడా పాపం చేస్తామా? నిద్రలో కూడా, కలలో కూడా చేస్తామా అనటానికి ఎవిడెన్స్ చెప్తున్నాను మీకు. యూదా పత్రిక 1:8 రాసుకోండి. మరి పగటి వేళ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దానిని నీ యొద్ద నుండి, అంటే కన్ను అభ్యంతరపరుస్తుందా? చెప్పాలి నాకు. అభ్యంతరపరుస్తుందా కన్ను? ఏంటది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నేత్రాశ ఉందా? నేత్రం తెరిస్తే ఆశే. అబ్బో, నా కన్నుగుడ్డు కోడిగుడ్డులా ఉందని పొంగిపోతున్నావా? నీ కన్ను మోస్ట్ డేంజర్, అది నీకు తెలియాలి. అదే చెప్తున్నాడు. నీ కన్ను అభ్యంతరపరుస్తుందా? పెరికేయి. నీ చెయ్యి అభ్యంతరపరుస్తుందా? నరికేయి. నీ కాలు అభ్యంతరపరుస్తుందా? కొట్టేయి. అది చెప్తాడు కొండ మీద ప్రసంగంలో మన ప్రభు. కొట్టేయి, నరికేయి అంటే దానివల్ల వచ్చే లక్షణాలను తీసేయి అని చెప్తున్నాడు. అంటే వీటి వలన ఈ చేతులు, ఈ అవయవాలు ఏమండి, శరీరానికి, కండ్లకి, నాలుకతో పాపం చేయమా? చెప్పండి, నాలుకతో పాపం చేస్తామా? చేస్తాం. పెదాలు పాపం చేయమనుకుంటున్నారా? పెదాలు కూడా పాపం చేస్తే తెలిసి లిఫ్ట్కి పూసుకొని ఎంత బాగున్నాయి అనుకుంటున్నారు కదా. కాదు, పెదాలు కూడా చాలా ప్రమాదం. పెదవులు కూడా పాపం చేస్తాయట, నాలుక కూడా పాపం చేస్తుందట, కన్నులు కూడా పాపం చేస్తాయట, చేతులు కూడా పాపం చేస్తాయట, కాళ్ళు కూడా చేస్తాయట. ఇంకా చెప్పమంటారా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆశల నిలయం, ఆశల గూడు, ఈ ఎముకల గూడు, ఈ రక్త మాంసములు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మొత్తం దురాశలే. ఒక్కటి కాకుంటే ఒక్కటి మంచిది పుట్టదయ్యా మన శరీరంలో. మన తండ్రి అంటున్నాడు,
మీరు పరిశుద్ధంగా బతకాలంటున్నాడు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, శరీరం పగటి వేళ పాపం చేపిస్తుంది, రాత్రి కలలో కూడా పాపం చేపిస్తుంది. శరీరములోని కోరికలు, ఇచ్చలు ఏం చేస్తాయ్యా అంటే ఎప్పుడూ మనల్ని చంపటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఎప్పుడూ మనల్ని జయించటానికి, పరిశుద్ధాత్మకు దూరం చేయటానికి, మనల్ని పాపానికి దాసులుగా మార్చటానికి, శరీరానికి దాసులుగా మార్చటానికి, ఈ లోకస్తులుగా మనల్ని మార్చేయటానికి, చీకటిలోనికి, గాఢాంధకారములోనికి మనలందరినీ త్రోసివేయటానికి ఎప్పుడు శరీరంలో పోరాడుతున్న అవయవాలన్నీ లేదా లోన పోరాడుతున్న భోగేచ్ఛలు, ఆ కోరికలు ఏం చేస్తా తెలుసా, అవి మనల్ని ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే ఏమన్నాడు తెలుసా, ఏమన్నాడు ఒకసారి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి వచనాన్ని చదవండి. క్రీస్తు యేసు సంబంధులు, బాగా వినండి, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ శిలువ వేశారు. ఏం చేయాలట, మనం ఏం చేయాలట? శరీర దురాశలను, ఇచ్ఛలు అంటే ఏంటి? బలమైన కోరికలు, శరీరములో పుడుతున్న ఇచ్ఛలు. మళ్ళీ చెప్తున్నాను, బాప్తీసానికి ముందు కోరికలు శరీరంలో ఎక్కువ ఉంటాయా, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎక్కువ అవుతాయా? మీరు నాకు చెప్పాలి. ఆలోచించారో లేదో మీరు? నేనైతే అన్నిటిని పరీక్షించుకుంటూ వస్తున్నాను. మరి బాప్తిస్మం తీసుకొనక ముందు శరీరములోని కోరికలు ఎక్కువగా, ఇచ్చలు ఎక్కువగా ఉంటాయా, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎక్కువ ఉంటాయా? తాకిడి, పోరాటం, తీవ్రత, పోటీ, యుద్ధం ఎప్పుడు తీవ్రమవుతుంది చెప్పండి? అది బాప్తిస్మం తీసుకున్న తర్వాతే స్పీడ్ పెరుగుతుంది. ఇక పోటీ రణరంగములో ఇంకా మానవ దేహంలో మహాసంగ్రామం జరుగుతుంది. అది క్రైస్తవుడు దివారాత్రులు బైబిల్ని అవసానబట్టిన వీరుడికి తెలుస్తుంది. అది ఏదో 4 ముక్కలు చదువుకొని సందర్భాన్ని బట్టి వాక్యాలు రాసుకొని, ఏమండి, సందర్భానికో వాక్యం రాసుకొని చెప్పేవాడికి అర్థం కాదు. కానీ ఇంత డెప్త్ కాన్సెప్ట్ ఇది తెలియాలంటే పిచ్చి లేపుకోవాలి బైబిల్ మీద. ఓకే, ఇప్పుడు చూడండి బైబిల్ ఏమంటుంది? క్రీస్తు సంబంధులట దాని యొక్క ఇచ్చలు, దురాశలు శిలువ వేస్తారట, శిలువ వేయాలట. చంపవలసిందేనా? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, బాగా వినండి. కళ్ళున్నది ఎందుకు? చూడటానికే కదా. నోరున్నది ఎందుకు? మాట్లాడటానికే కదా. చెవులున్నది ఎందుకు? వినటానికే కదా. బాగా వినండి. చేతులున్నది ఎందుకు? పని చేయడానికే కదా. కాలున్నది ఎందుకు? నడవటానికే కదా. బాగా వినండి. ఇక్కడ మిమ్మల్ని అంతా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మనకి శరీరంలో కోరికలు పుడతాయా, పుట్టవా? చెప్పాలి. నేత్రాశ శరీరంలో పుట్టుతుందా, పుట్టదా? ఇంక్లూడ్ మీ, నేను కూడా నా గురించి కూడా చెప్తున్నాను. శరీరములో ఉన్న ప్రతి ఒక్కడిలో ఏం పుడతాయి తెలుసా? కోరికలు పుడతాయి. దొంగ మాటలు చెప్పకండి, నాకు పుట్టవని. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. స్కానింగ్ మిషన్ మా దగ్గర ఉంది. స్కానింగ్ మిషన్ మా చేతిలో ఉంది. బాడీనంతా స్కాన్ చేసిన మిషన్ మన చేతిలో ఉన్న బైబిల్. ఎవడి గురించి చెప్పవలసిన అవసరం లేదు. నీకు కోరికలు పుట్టలేదంటే పురుషుడవు కాదు, స్త్రీవి కాదు, నువ్వు ఒక నపుంసకుడు అయి ఉంటావు. ఎస్ ఆర్ నో? కోరికలు ఉన్నాయంటే ఒక స్త్రీవై ఉండాలి, పురుషుడై ఉండాలి. కోరికలు పుడతాయా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత పుడతాయి. మరేం చేయాలి? కోరికలు పుడితే తప్పు కాదు. బాగా వినండి. కోరికలు పుడితే తప్పు కాదు. మరేం చెయ్యాలి? చదవండి బైబిల్. సూపర్ థియరీ బైబిల్ చెప్పేసింది. రండి, రోమపత్రికలోకి రండి. అద్భుతం. 13వ అధ్యాయం 14వ వచనం. రోమపత్రిక
13వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఇప్పుడు మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు. శరీరేచ్ఛలు పుడతాయా చెప్పాలి నాకు, పుడతాయా? అదే చెప్తున్నాడు పౌలు. శరీరేచ్ఛలు బాప్తిసం తీసుకున్న వారికి చెప్తున్నాడు ఇది. శరీరేచ్ఛలు నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుకుడి. పొడతాయి కానీ ఆలోచనలోకి లాగకండి అంటున్నాడు. ఇది పాయింట్. అర్థమైందా? శరీరంలో ఏం పుడతాయి? ఇచ్చలు, కోరికలు పుడతాయి. కోరికలు పుడితే నువ్వు పాపివి కాదు. ఇది తెలియాలి మనకి. కోరికలు పుడితే నువ్వు పాపివి కాదు. ఆ కోరికలను నెరవేర్చుకోవటానికి శరీరం విషయమై నువ్వు ఆలోచన చేసుకోకూడదు. కోరిక శరీరంలో పుట్టింది, ఆలోచనలోకి తీసుకురాకూడదు. దాన్ని ఏం చేయాలి? అక్కడే చంపేయాలి, అప్పుడే నరికేయాలి, అప్పుడే తీసేయాలి. మీకు అర్థం కనుక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. స్త్రీ నిలబడింది. చూడగానే యాక్సిడెంటల్గా అన్ఎక్స్పెక్టెడ్గా శరీరంలో ఉన్నాను కనుక ఒక శరీర కోరిక వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి నేను? శరీర కోరిక వచ్చింది కదా అని వెంటనే శరీరం కూర్చున్న దాన్ని ఆలోచనలోకి తీసుకెళ్ళకూడదు. నేను వచ్చింది, యాక్సిడెంటల్గా వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు కోరిక వచ్చింది నా శరీరంలో, ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని వచ్చింది కోరిక, నేను కావాలని తీసుకోలేదు కోరికని, ఇష్టపడి చేయలేదు కోరిక, నా కోరిక నేను కోరుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా ఒక స్త్రీ వచ్చింది, ఆ కోరిక శరీరంలో వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి నేను? కోరిక వచ్చింది కదా, దీన్ని మనసుకు కేంద్రంకి అందించకూడదు. ఆత్మకి దేహానికి కేంద్రం హృదయంలోకి వెళ్ళకూడదు అది. ఎందుకంటే అక్కడ ఉంది కేంద్రం. మరేం చేయాలి? వచ్చింది అక్కడే అట్లే చంపేయాలి. ఆలోచనలోకి తీసుకురాకూడదట. శరీరము విషయమై అనుభవించాలి ఈ శరీరముతో అని ఆలోచనలోనికి, ఈ శరీరంలో పుట్టిన ఈ కోరికని ఆలోచనలోకి తీసుకొని రాకూడదు. పురుషుడైనా స్త్రీ అయినా. అర్థమైందా? స్త్రీకి పురుషునికి ఎలాంటి ఆకర్షణ ఉంటుందంటే అది కూడా మనకి తెలియాలి. ఏమండి? స్త్రీకి పురుషునికి ఎలాంటి ఆకర్షణ ఉంటుందంటే, ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి. ఆ స్టీల్ ప్లేట్ మీద పైన ఇనుప ముక్కలు వేయండి, కింద ఒక అయస్కాంతపు ముక్క తీసుకురండి. ఒక అయస్కాంతపు ముక్క కింద ఇలా తిప్పండి పెట్టి ప్లేట్ కింద. పైన ఏం చేస్తుంటాయి అవి? చెప్పండి, ఏం చేస్తుంటాయి అవి? ఎగిరెగిరి పడుతుంటాయి. ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతున్నట్టు కోరికలు ఇలా ఇది ఆకర్షణ ఇట్లా లాగుతుంటే, అయస్కాంతపు ముక్కకి ఇనుప ముక్కలకి ఎలాంటి ఆకర్షణ ఉందో అంతకంటే మ్యాగ్నెట్, అంతకంటే ఆకర్షణ శక్తి పురుషుని శరీరానికి స్త్రీ శరీరానికి అలాంటి ఆకర్షణ, పరస్పర ఆకర్షణ శక్తి ఉంది. ఇది తెలుసుకోవాలి మనం. అందుకే 10th క్లాసులోనే, 8th క్లాసులోనే, 6th క్లాసులో లవ్ లెటర్స్ ఎందుకు రాస్తున్నారు అనుకున్నా. పాపం పిల్లలకి తెలియదు కదండి శరీరం అలా చేస్తుందని. ఆలోచించండి. భార్య ఉండగా మరొక పురుషుని భార్యని వైపు చూస్తుంటాడు. భర్త ఉండగా మరొక పురుషుని వైపు చూస్తుంటుంది ఈ తల్లి. అలాంటి వారు లేరా? ఎందుకు అలా చూస్తున్నారంటే శరీరం యొక్క నేచర్ తెలియలే నీకో, అర్థం కాలే నీకో. ఏమండి? అదుపులో పెట్టుకునే కెపాసిటీ నీకు ఉండాలి. ఇది మీకు తెలియాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలట? కోరికలు పుడతాయి, శరీరంలో కోరికలు పుడతాయి. వాటి గురించి మనం శరీరం విషయమై ఆలోచన చేయకూడదు. అక్కడ చంపేయాలి, వాటిని చంపాలి. ఎట్లా చంపాలి? చదవండి, ఎట్లా చంపాలో చదవండి. మీకు తెలియాలిగా మరి, సంగతులన్నీ తెలియపరచాలి కదా మరి. ఎప్పుడు పైన గోడకి, పాత గోడకి ఏంటండి వెండి పూత పూసినట్టు పూయకూడదు. పాత గోడలు తీసేసి కొత్త గోడలు నిలబెట్టాలి ఇప్పుడు. ఓకే రండి. రోమపత్రిక 8వ అధ్యాయము
13వ వచనం చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు. ఒకవేళ మీరు శరీరంలో కోరికలు పుడుతున్నాయి కదా అని ఆ కోరికలకు మీరు లోనైతిరా, ఆ కోరికల వైపు వెళితిరా, మీ ఆత్మ ఏమవుతుంది? చచ్చిపోతుంది. చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత ఇక్కడ జాగ్రత్తగానండి, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా మీరు జీవించెదరు, లేదా మీ ఆత్మ బతుకుతుందిరా అని చెప్తున్నాడు. బాప్తిస్మం తీసుకున్న రోజు నువ్వు ఎలా ఉన్నావో ఈ రోజు కూడా నువ్వు అలా ఉండాలంటే శరీరంలో పుడుతున్న కోరికలు నువ్వేం చేయాలి? చంపాలి. క్రియలు, కోరికలు, వాటి ఇచ్చలు మనం ఏం చేస్తూ ఉండాలి? చంపుతూ. ఎప్పుడు చంపాలి? ఎప్పుడు చంపుతూ ఉండాలి? చెప్పండి, ఏమంటారేంటి? ఎప్పుడు చంపాలండి మనం? ఎప్పుడు పుడితే అప్పుడు చంపేయాలి. ఎప్పుడైనా పుట్టొచ్చు, ఎక్కడైనా పుట్టొచ్చు, ఏ పరిస్థితిలోనైనా పుట్టొచ్చు. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, శరీరంలో పుట్టిన కోరికలకు లోనై ఆ కోరికలను అదుపులో పెట్టలేక, వాటిని చంపలేక, వాటి చేత జయింపబడి వ్యభిచారులుగా ఎంతోమంది విశ్వాసులు, సంఘ పెద్దలు, పాస్టర్లు మారిపోయినారు. ఒక చిన్న బలహీనత, ఒక్క టైంలో 5 నిమిషాల సుఖం కోసం శరీరంలో పుట్టిన కోరికను చంపలేక దానికి లోనై పరిశుద్ధాత్మని దుఃఖపెట్టి తన ఆత్మని పాపానికి బానిసగా మార్చుకొని, దాసుడుగా మార్చుకొని, కోలుకోలేని కోమలోకి ఎందరో సేవకులు కూడా వెళ్ళిపోయారు. ఈ మాటలు వింటుంటే, ఎంతోమంది సేవకుల గురించి వింటుంటే కంట కన్నీరు వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది సంఘ పెద్దలు దేవుని కోసం ఆరాటపడిన వారు, చక్కగా పాడినవారు, చక్కగా ప్రార్థించిన వారు, వేలకు వేలు దేవుని కోసం ఇచ్చిన వారు, ఎన్నో సభలు చేసిన వారు, ఎన్నెన్నో కష్టపడిన వారు ఈరోజు ఏదో ఒక చిన్న ఉచ్చులో పడిపోయారు. శరీరంలో పడుతున్న ఒక తప్పుడు కోరికకు లోనై ఆ కోరికను జయించలేక, ఆ కోరికని చంపలేక, ఆ క్షణావేశంలో పడిపోయి ఇదిగో ఇప్పటికీ శరీరానికి దాసులుగా బతుకుతున్నారు, పాపానికి అపవాదికి దాసులుగా బతుకుతున్నారు. ఇక్కడ కూర్చున్న నా ప్రియమైన దేవుని పిల్లలారా, నీ శరీరం నిన్ను జయించిందా, లేక పరిశుద్ధాత్మ శరీరమును జయించిందా? ఆలోచించండి. పరిశుద్ధాత్మ శరీరమును జయించిందంటే నువ్వేం చేయాలో తెలుసా? శరీరంలో పడుతున్న కోరికల ప్రకారం నువ్వు వెళ్ళకుండా, పడతాయి, నువ్వు చచ్చేంత వరకు పడతాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మహాజ్ఞానం 66 పుస్తకాలు నీ గుండెల నిండా నింపుకున్నా మళ్ళీ పడతాయి కోరికలు మాత్రం. ఎందుకంటే శరీరం ఉన్నంతకాలం కోరికలు పుడుతూనే ఉంటాయి, కడుపు ఉన్నంతకాలం ఆకలి ఉంటూనే ఉంటుంది కదండి. మళ్ళీ చెప్తున్నాను, శరీరం ఉన్నంతకాలం కోరికలు పుడుతూనే ఉంటాయి. ఎప్పుడు వీటిని చంపుతూనే ఉండాలి, మనం చంపుతూనే ఉండాలి. ఏమండి, ఒక విషయం చెప్తాను, ఆకలేసినప్పుడు అన్నం తినాలి కదండి, కోరిక వచ్చినప్పుడు దానికి నెరవేర్చాలి కదండి అని మీరు అనుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఆకలేసినప్పుడు అన్నం తినాలి, లేదంటే చచ్చిపోతావు. దప్పికేసినప్పుడు నీరు తాగాలి, లేదంటే చచ్చిపోతావు. రోగం వచ్చినప్పుడు వైద్యం పెట్టాలి, లేదంటే చచ్చిపోతావు. కానీ శరీరంలో పడుతున్న కోరికలు ఉన్నాయి చూసారా, ఈ కోరికలు నెరవేర్చకపోతే మనం చావం. ఇది సీక్రెట్. కోరికలు రోగాలు కాదు. ఆకలి ఒక రోగమే, దప్పిక ఒక రోగమే. శరీరంలో పుడుతున్న రోగాలకు మందులు పెట్టాలి, కానీ శరీర కోరికలకి మనం నెరవేర్చుకోవలసిన అవసరత లేదు. అవి నెరవేరిస్తే నువ్వు పాపములు పడిపోతావు, అవి నెరవేర్చకపోతే, వాటిని చంపేస్తే నీ ఆత్మ బతుకుతుంది. ఏమండి, అర్థమవుతుందా? శరీరం పరిశుద్ధంగా ఉండి ఆయనకు అప్పగించాలట. శరీరం పరిశుద్ధంగా ఉండాలంటే నీ శరీరం పరిశుద్ధాత్మ చేతికి అప్పగించాలి. నీ శరీరం, నా శరీరం పరిశుద్ధాత్ముడు మన జీవిత రిమోట్ ఆయన చేతిలో పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను అనుసరించాలి, ఆయన వైపే చూడాలి, ఆయనను అనుసరిస్తూ ఉండాలి.
అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. అబ్బా, హ్యాట్సప్ టు ది బైబుల్. ఆహా, నా బైబుల్ ఎంత గొప్పది! ఈ శరీరంలో భయంకరమైన కోరికలు పడుతున్నాయి కదా, ఈ కోరికలను చంపాలంటే ఆత్మతో సాధ్యమవుతుంది అన్నమాట. ఆత్మను అనుసరిస్తే శరీర కోరికలను చంపేయచ్చు, నెరవేర్చలేవట. నీ కన్ను పడితే బైబిల్ మీద పడాలి. ఇప్పుడు నీ మనసు పెట్టుకుంటే ఆత్మ మీద పెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ మీద పెట్టుకోవాలి. పైనున్న వాటి మీద మనసు పెట్టుకో, పైనున్న వాటిని వెతుకో, ఆత్మను అనుసరించు, పరిశుద్ధాత్మ వైపు చూడు. పరిశుద్ధాత్ముడు వాక్యమై ఉంది. 66 పుస్తకాలై పరిశుద్ధాత్ముడు మన కళ్ళ ముందు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన ఈ వాక్యమును ఎప్పుడు చూస్తూ ఉండండి. ఈ బైబిల్ అద్దం, స్పిరిచువల్ మిర్రర్. బైబిల్ అంటే ఆత్మ సంబంధమైన అద్దం. నిన్ను బతికించేది, నీ ఆత్మకి, నీ హృదయానికి, నీ శరీరానికి అంటిన కల్మషాన్ని, డస్ట్ని చూపించేది, మచ్చలను చూపించే ఒక అద్భుతమైన అద్దమే ఈ బైబిల్. చదవండి దివారాత్రులు. ఈ బైబిల్ని ప్రతిరోజు ఎవరైతే చదువుతారో, ఎవరైతే ఎప్పుడెప్పుడు బైబిల్ చదవాలా, ఎప్పుడెప్పుడు బైబిల్ చదవాలా అని బైబిల్ మీద పిచ్చి లేపుకుంటారో వాళ్ళే శరీరాన్ని పరిశుద్ధాత్మ చేతికి అప్పగిస్తారు. వారే పరిశుద్ధాత్మను అనుసరించి బతుకుతారు. వారే పరిశుద్ధాత్మ చేత శరీరములో కోరికలు పుట్టినా వాటిని చంపేస్తారు, నలగగొడతారు, చితగొడతారు. ఒకవేళ బైబిల్ ఎవరైతే చదవరో, ఎవరైతే పరిశుద్ధాత్మకు బాప్తిస్మం తీసుకున్న రోజు పరిశుద్ధాత్మ వచ్చింది నీ దగ్గరికి, నీలోకి వచ్చింది. అయితే పరిశుద్ధాత్ముడు నిన్ను ఏలాలంటే, పరిశుద్ధాత్ముడు పాపం అంటనీయకుండా నిన్ను కాపాడాలంటే నువ్వు పట్టివ్వాలి కదా. నువ్వు పట్టిస్తే పట్టుకుంటాడు. మళ్ళీ చెప్తున్నాను, శరీరం పాపం చేపిస్తుంటే లోన పరిశుద్ధాత్ముడు దుఃఖపడే పరిస్థితి ఉంది. తెలుసా మీకు? ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ నువ్వు మోహపు చూపు చూసి చెడు ఆలోచనలు చేస్తున్నావంటే లోన పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతుంటాడు. ఆ రహస్యం తెలియాలి మనకి. లోన పరిశుద్ధాత్ముడు ఏం చెయ్యలేక ఈ దుర్మార్గుడు శరీరాశలు లోనైపోయాడు కదా అని లోన పరిశుద్ధాత్ముడు కృంగిపోతాడమ్మా. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ గురించి మీరు ఆలోచించారా? 2000 సంవత్సరాలైంది స్వర్గలోకాన్ని విడిచిపెట్టి, స్వర్గ సుఖాలు కాదనుకొని మట్టి లోకానికి వచ్చింది. కన్న తండ్రి కలలు పండించటానికి, నిన్ను నన్ను స్వర్గానికి తోడుకొని పోవటానికి నీ శరీరం, నా శరీరం పవిత్రంగా మార్చి యేసుప్రభు 2వ రాకడికి మనందరినీ, మన శరీరాలను సిద్ధపరిచి యేసుప్రభు చేతికి అప్పగించటానికే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు. లోనున్నాడు. కనిపించడు కదా అని కాటయ్యకండి, కనిపించడు కదా అని కంట కన్నీరు పెట్టకండి. ఒకవేళ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టి మీరు శరీరానికి లోనై పాపానికి దాసులైపోతే చచ్చిన తక్షణమే నీ ఆత్మ కటకటాలలోనికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. బతికితే పగటి వేళ అనేక సంగతులు విందాం. కళ్ళు మూసుకోండి. ఈ మాటలు మా హృదయములో స్థిరపరచమని క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.